ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. నమస్తస్తు మహామాయే శ్రీపీఠేశ్వరపూజితే శంకుచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము పూర్వ పాల్గొన నక్షత్రం లేదా పొబ్బా నక్షత్రం అంటారు. ఈ నక్షత్రాన్ని జన్మించే వారు ఎవరైనా సరే ఆ యొక్క లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఆరాధన, ఈ పొబ్బా నక్షత్రం జన్మించిన వారు ఆ లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారంటలో సందేహం లేదు. మీకు మీ గ్రామాల్లో కానీ మీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా ఈ లక్ష్మీదేవి ఆలయం లేదండి మాకు అని అనుకుంటే విష్ణాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, లక్ష్మీదేవి ఉంటుంది పక్కన. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం ఉంటుంది, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇలాగ ఏ దేవాలయానికి విష్ణాలయంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఆమె ఆ యొక్క స్వామివారి యొక్క భార్య లక్ష్మీదేవి అయి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారిని మీరు సేవించండి. లేదు మీకు ఎక్కడా మాకు విష్ణాలయాలు లేవండి, మీ అన్ని శివాలయాలు, గణపతి ఆలయాలు, దుర్గాలయాలు అన్నీ ఇవే ఉన్నాయని అనుకున్నారా, నిస్సందేహంగా మీరు లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకుని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుని ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కగా మల్లెమాల, సంపెంగమాల, కనకాంబర పుష్పమాల తీసుకొచ్చి ఏదో ఒక పుష్పమాల అమ్మవారికి అలంకరణ చేసి చక్కగా అమ్మవారికి ప్రీతికరమైన పదార్థము వడలు, గారెలు, తీపి గారెలు అంటారు, ఈ బెల్లము గారెలు అని చెప్తారు. పాయసంలో పోసినటువంటి గారెలు ఉంటాయండి, వడలు. ఆ వడలు నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి. ఇలాగ మీరు ప్రతి శుక్రవారము ఆచరించండి. నిత్యము కూడా ఉదయాన్నే స్నానం ఆచరించి నేతి దీపం పెట్టి అమ్మవారికి అగరబత్తి ధూపాన్ని చూపించి చక్కగా పటిక బెల్లం పెట్టి పూజిస్తూ ప్రతి శుక్రవారం మాత్రం ఈ బెల్లపు గారెలు లేదా బెల్లపు వడలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీకు అమ్మవారు సకల సిరి సంపదలు కురిస్తుంది ఆవిడ. ఈ విధంగా మరి మీరు అమ్మవారిని పూజించి మరి విద్యార్థులు అమ్మవారిని పూజించండి. అమ్మవారి సర్వస్వరూపిణి. ఈ యొక్క పొబ్బా నక్షత్రాన్ని, పూర్వపాల్గొన నక్షత్రాన్ని పుట్టిన వారు ఎవరైనా సరే ఈ యొక్క లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ ఉన్నత స్థితి, మీకున్నటువంటి గృహంలో సమస్యలు ఎందుకు వస్తాయండి? అప్పటి వరకు మనం బాగానే ఉంటారు, కుటుంబం అంతా కూడా. ధనం ఉందని చెప్పి కూడా ఎటువంటి సమస్య ఉండదు. ధనం తగ్గినప్పటికీ ఆ కుటుంబంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకరికొకరికి గిట్టదు, ఒకరికొకరికి పడదు. ఆ ధనం ఎప్పుడైతే, ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే దూరంగా ఉంటుందో ఆ యొక్క సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మవారిని అలా పూజించినప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది. సర్వము కూడా అమ్మవారి మనకి ఇస్తుంది. మీరు విశ్వాసంతో, నమ్మకంతో సేవించవలసినటువంటి విషయం ఇది. మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క పొబ్బా నక్షత్రాన్ని పుట్టిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి. ఓం శ్రీ లక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. ఆ లక్ష్మీదేవికి చక్కగా అలంకార పుష్పాలు ఇవ్వండి. మీకు దగ్గరలో ఉన్న విష్ణాలయాన్ని దర్శించండి. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి ఆరాధన యొక్క నియమాన్ని పెట్టుకోండి. మీకు సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగట సందేహం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పొబ్బా నక్షత్రాన్ని జన్మించిన వారు ఈ విధంగా ఆచరించి సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందుతారని భావిస్తూ మీ అందరినీ కూడా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సకలైశ్వర్యాలు ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ రక్షించాలని చెప్పేసి కోరుతూ లోకా సమస్త సుఖినో భవతు.